బ్యాంకులో పంట కోసం రుణం వడ్డీతో కట్టిన రైతుల ప్రభుత్వం నుంచి రుణమాఫీ సక్రమంగా కాక అనేక మంది అధికారుల చుట్టూ తిరిగిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మీరు పంట ఏది వస్తుందండి? పత్తి సార్ ఇక్కడ పత్తి మిర్చి వేస్తున్నా సార్. మళ్ళీ వరి కోత పిండి దశలో ఉంది సార్ పత్తి ప్రెసెంట్గా. మళ్ళీ సమస్య మీకు ఎందులో మరి సార్? మళ్ళీ సమస్య అన్నారు. మళ్ళీ సమస్య ఎందులో? పత్తిలో అంటే ఆకుముడత వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు వర్షాలకు ఆకులకి ముందస్తు చర్యలు తీసుకోవాలి సార్. ఇప్పుడు ముందుగా ఏంటంటే మనకి 4 రకాల రసం తెచ్చే పురుగులు ఉంటాయి. ఒకటి తెల్లదోమ, ఇంకోటి పచ్చదోమ, తర్వాత పేనుబంక, తామర పురుగు. ఈ 4 కూడా పత్తిలో ఆశిస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ ఉద్దు నాకు తెలిసినట్టయితే ఎక్కడైనా ఉద్దు స్టార్ట్ అవుతుంటే వీలైతే శాంపుల్స్ అయితే ఫొటోస్ పంపిస్తే మేము గివ్ కార్డ్ సార్. వీలైతే నేలకొండపల్లి రామకృష్ణ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేయబడింది, మాట్లాడండి. వాయిస్ రావట్లేదు. ఏయో గారు వేరే పైకి ఇవ్వండి. సార్ అడుగులు సార్ సార్ వినిపిస్తుంది సార్. మనము ప్రతిసారి చెప్తున్నాము, మీరు ఫస్ట్ ఎవరైనా పిలిచినప్పుడు ఆ కన్సర్న్ ఏ రెస్పాండ్ అయిన తర్వాత రైట్ గారికి మీరు మైక్ ఇవ్వాలి. మీరు డైరెక్ట్ గా రైట్ చేతిలో మైక్ పెట్టేసారు పని చేయక. మీరు ముందు టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 మైకులు ఉన్నాయి. ఒక మైక్తో మాట్లాడించండి. బ్యాటరీ చెక్ చేసుకోమని చెప్పాము. వాయిస్ రావట్లేదు. నెక్స్ట్ ఖమ్మం పోగగలరు వెంకటేశ్వర గారు మాట్లాడించారు. సార్ నేను ఏడీ విజయశంకర్ మాట్లాడుతున్నా. బాగా డౌట్ అడుగుతాను సార్. బాగుంది సార్. బాకీ 2,30,479 బ్యాలెన్స్ మొత్తం కట్టా. 2 నెలల 15 రోజులైంది కట్టి. దానికి అయ్యా లేడు, అమ్మ లేదు. ఏవో కాడికి పోతే ఆయన కాడికి పోంటాడు. ఇక్కడికి వస్తే మండల అధికారుల కాడికి పోతే మాకేం తెలియదని వీళ్ళు అంటారు. మా పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళ చుట్టూ ఏళ్ళ చుట్టూ తిరగలాక కాళ్ళు చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప మాకెంతమంది న్యాయం కాలేదు. రేవంత్ రెడ్డి మాఫీ అండి. మాఫీ వస్తే మేము ఎందుకు ఇంత తిప్పల పడాలి? చేయడం అయినోడికి అయింది, కానోడికి కాలేదు. దారుణంగా ఉంది. నువ్వు గట్టి అయింది ఒక 20-25 రోజులు అయింది. 25 రోజులు 20-25 రోజులు ఏడ కట్టినా మా పిల్లలు కుదరబెట్టి తీసుకొచ్చి కట్టినా. కుదరబెట్టుకున్నా. మరి ఆడి నుంచి వస్తాయి డబ్బులు. పుస్తలు కూడా లేవా? మరి ఏం చేస్తాం? మా బాధ కట్టినాం. తెచ్చి ఆడో అక్కడ తెచ్చి కట్టినాం. ఏం చేయాలి? మాఫీ మరి అయితేనే అన్నాడు. అయ్యాలు ఏం చెప్పిండు? మీకు ఉన్నా లేకపోయినా మొత్తం 2 లక్షలు మాఫీ అన్నాడు. చేయరాదు మాకేంది? రైతు అయ్యాకైనా 2 లక్షలు అన్నాడు. ఇవాళేదో బ్యాంక్ అకౌంట్ అంటుండు, ఇంకేదో ఆధార్ కార్డు అంటుండు, బియ్యం కార్డు అంటుండు, ఇంకేదో ఎన్నెన్నో చెబుతారు. మాకు ఏం అర్థమైంది రావట్లేదు. ఆడిపోతే ఎస్టిమేషన్ అంటుండు, ఆ బ్యాంక్ అంటుండు, ఈ బ్యాంక్ అంటుండు. తిరగలాగా చేస్తున్నాం మేము ఇప్పుడు దాకా. మాట్లాడదే ఉంది. తీసుకున్న రుణాలు ఉన్నాయి. ఆ ఉన్న రుణాలు నువ్వు ఇచ్చేదేమో 2 లక్షలు మాఫీ రాదు. కడతాం లేకపోతే భూమి ఏదో వాళ్ళు ఆక్రమించుకుంటున్నావు. ఆయన 10 సంవత్సరాలు తిప్పలు పెట్టిండు కేసీఆర్ గారు. 1,00,000 రూపాయలు అన్నాడు. 1,10 సంవత్సరాలు ఇంత చేస్తున్నాడు. రూపాయి చేయలే మాకు. 1,00,000 కూకుంది. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది ఆయన గెలిచి. ఈయన గెలిస్తే చేతలేమని ఈయనకి ఓటేసినాం మేము.
ఏది కాదు అది కాదు అది కాదు ఇది కాదు